హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎన్కోడింగ్ కేటగోరికల్ డేటా. సో ఎన్కోడింగ్ కేటగోరికల్ డేటాలో మనకి అగైన్ టూ టైప్స్ ఉంటాయి: వన్ హాట్ కోడింగ్, లేబుల్ కోడింగ్. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. వై ఎన్కోడ్ కేటగోరికల్ డేటా? ఎంఎల్ మోడల్స్ ఓన్లీ అండర్స్టాండ్ నెంబర్స్, నాట్ టెక్స్ట్. సో ఎప్పుడైనా మనం మోడల్స్ ఫిట్ చేసినప్పుడు ఎంఎల్ లో, మిషన్ లెర్నింగ్ లో మనకి ఓన్లీ అది నెంబర్స్ ని అర్థం చేసుకుంటుంది, టెక్స్ట్ ని అర్థం చేసుకోదు. అంటే ఇప్పుడు ఎస్, నో, ట్రూ, ఫాల్స్ ఇలాంటివి ఏమీ దానికి అర్థం కాదు. అప్పుడు మనం దాన్ని ఎస్, నోని 0, 1 ఇలా మనం రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది అర్థం చేసుకుంటుంది. సో దానికోసం ఈ ఎన్కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎన్కోడింగ్ కన్వర్ట్స్ టెక్స్ట్ డేటా ఇంటూ నెంబర్స్ ఫర్ ఎంఎల్ మోడల్స్. సో ఈ ఎన్కోడింగ్ అనేది టెక్స్ట్ డేటాని నంబర్ ఫార్మాట్ లోకి మారవడానికి ఉపయోగపడుతుంది. మెథడ్స్ టు కన్వర్ట్ కేటగోరికల్ డేటా. లేబుల్ ఎన్కోడింగ్ అసైన్స్ ఏ నెంబర్ టు ఈచ్ కేటగిరీ. సో ప్రతి ఒక్క కేటగిరీ కూడా, కేటగిరీ అంటే మేల్స్ అంతా ఒక కేటగిరీ, ఫీమేల్స్ అంతా ఒక కేటగిరీ. ఒక క్లాస్ లో ఇప్పుడు డిగ్రీలో మనకి బిఎస్సి అంతా ఒక కేటగిరీ, తర్వాత బీకామ్ అంతా ఒక కేటగిరీ, దాని తర్వాత బీటెక్ అంతా ఒక కేటగిరీ. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి మనం ఒక్కో నెంబర్ అయితే అసైన్ చేస్తాం. ఇక్కడ మనకి జస్ట్ మేల్ ఫీమేల్ ఉందని 0, 1 మొత్తం అలా, లేకపోతే 5 ఉన్నాయి అనుకోండి, 1, 2, 3, 4 ఏదైనా సరే మనం నంబర్స్ ఇచ్చేయచ్చు. ఆ విధంగా మెథడ్స్ టు కన్వర్ట్ కేటగిరికల్ డేటా. దాని తర్వాత వన్ హాట్ ఎన్కోడింగ్ క్రియేట్ సెపరేట్ కాలమ్స్ ఫర్ ఈచ్ కేటగిరీ. ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఇది సెపరేట్ కాలమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మేల్ ఉంటే 0, ఫిమేల్ ఉంటే 1, అదంతా ఒకటే కాలం లో ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ వేరియస్ కాలమ్స్ లో మనకైతే రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి రెడ్, బ్లూ, గ్రీన్ అని ఒక మూడు ఉన్నాయి కలర్స్. ఈ కలర్స్ ఉంటే వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కాలం లో రిప్రజెంట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? లేబుల్ ఎన్కోడింగ్ 0, 1, 2. సో ఇది లేబుల్ ఎన్కోడింగ్ అంటే ఇక్కడ మనం చూసాం కదా, ఇది 0, 1. ఎందుకు? ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మూడు ఉన్నాయి కదా, అందుకే 0 రెడ్ కి, 1 బ్లూ కి, గ్రీన్ 2 కి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాం. అప్పుడు మెషిన్ అర్థం చేసుకుంటుంది, ఓకే 0 వచ్చినప్పుడు రెడ్, 1 వచ్చినప్పుడు బ్లూ, 2 వచ్చినప్పుడు గ్రీన్. లేబుల్ ఎన్కోడింగ్ ద్వారా. లేదు నాకు అలా కాదనుకుంటే వన్ హాట్ ఎన్కోడింగ్ ఉంది. దీంట్లో ఏం జరుగుతుందంటే రెడ్ వచ్చినప్పుడు మాత్రం 1 వస్తుంది, మిగతా అప్పుడు 0 వస్తుంది. ఇక్కడ చూడండి, రెండు సెకండ్, ఇక్కడ సెకండ్ ప్లేస్ లో బ్లూ. సో ఇక్కడ బ్లూ ఉంది, సో అందుకే ఇక్కడ 1 ఉంది. ఒకవేళ బ్లూ ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటే 1 అనేది ఈ ప్లేస్ లో ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఈ విధంగా ఏ ప్లేస్ లో అయితే ఆ కలర్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే 1 వస్తుంది. ఇక్కడ చూడండి, ఐటమ్, కలర్. ఇక్కడ రెడ్ ఉంది, సో రెడ్ రెడ్ కలిసినాయి కాబట్టి ఇక్కడ 1. రెడ్, బ్లూ, సో కలవలేదు 0. రెడ్, గ్రీన్ కలవలేదు 0. సో బ్లూ, సో బ్లూ ఉన్న కాడ 1 వచ్చింది, మిగతా చోట్ల 0. గ్రీన్, గ్రీన్ ఉన్న కాడ 1 వచ్చింది, మిగతా చోట్ల 0. రెడ్ 1, మిగతా చోట 0. బ్లూ 1, మిగతా చోట 0. సో ఈ విధంగా మనకి వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. వన్ హాట్ ఎన్కోడింగ్, లేబుల్ ఎన్కోడింగ్. లేబుల్ ఎన్కోడింగ్ అంటే ఒకటే కాలంలో ఉంటుంది. ఇదే కాలం ఉందనుకోండి, ఇదే కాలంలో రెడ్, బ్లూ, గ్రీన్ ఉంటే రెడ్కి 1, బ్లూకి 2, గ్రీన్కి 3, లేకపోతే రెడ్కి 0, బ్లూకి 1, గ్రీన్కి 2. ఈ విధంగా ఒకటే కాలంలో ఉంటాయి. లేబుల్ ఎన్కోడింగ్. వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏ కాలం కా కాలమో మనం స్ప్లిట్ చేసేస్తాం. సో ఈ విధంగా ఉంటుంది. సో దట్స్ ఇట్.